అన్ని సద్వినియోగం చేస్తామా? ఇక్కడి నుంచి భువనగిరి వెళ్ళే లోపల టికెట్ తీసుకొని మధ్యలో బస్సులో కూర్చొని పల్లీలకు 10 రూపాయలు, దానికి 10 రూపాయలు, దీనికి 10 రూపాయలు అయిపోతాయి, 100 రూపాయలు అయిపోతాయి. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏం కనపడవు. కానీ అలాంటి వాటికి వినియోగించాలి, అది శరీర రక్షణే. కానీ ఇక్కడికి వచ్చి దేవాలయం గోవిందా దేవాలయంలో దాన ధర్మాదులు కానీ, లేకపోతే ఆవులకు దాన ధర్మాదులు కానీ, భిక్షకులకు దాన ధర్మాదులు కానీ, పేదలకు దాన ధర్మాదులు కానీ, ఇవన్నిటికంటే ముందు తల్లిదండ్రుల ఆరాధన కానీ చేస్తే చాలట జన్మ ధన్యమైపోతుంది. ఆ శక్తిని కలిగించేది పరమాత్మ. ఇప్పుడు స్వామివారి తరపున ఉంటారా, అమ్మవారి తరపున ఉంటారా? అరే ఇది విన్నప్పుడు ఇటు ఉండబుద్ధి అవుతుంది, అది విన్నప్పుడు అటు ఉండబుద్ధి అవుతుంది. అయితే ఇద్దరు వైపు ఉండే ఒక చమత్కారం ఉందట. మీరందరూ అమ్మవారి తరపున ఉండి మీ అమ్మవారిని స్వామివారికి అప్పచెప్తే ఆ స్వామివారు మీ వారైపోతారట. గోవిందా. అయితే ఎందుకు అమ్మవారి వైపు ఉండాలి అని చెప్తున్నాను అంటే, ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టాలి. ఆడపిల్ల పుట్టకపోతే మోక్షం లేదట. స్త్రీ 3 వేళలా అందరినీ కాపాడుతుంది అని ఒక నియమం. ఏది? జన్మనిచ్చేటప్పుడు తల్లిగా, జన్మనిచ్చిన తర్వాత పెద్దగా అయిన తర్వాత వివాహ సంబంధంగా వచ్చి భార్యగా, భార్య ఉండి సంతాన ప్రాప్తి కలిగిన తర్వాత అమ్మ అనిపించుకుని ఆ పిల్లను కన్యాదానం చేస్తే మోక్షంగా, మోక్షమిచ్చే కూతురు, జన్మను తండ్రి అనిపించే భార్య, జన్మనిచ్చే తల్లి. 3 వేళలా అమ్మ మనని కాపాడుతుంది. కాబట్టి మనందరం అమ్మవారి తరపున ఉండి మన అమ్మవారిని ఏం చేసింది? అమ్మవారు ఇవాళే మన దగ్గర పుట్టింది, మన ఇంట్లో కూడా పుడుతుంది. ఇది గృహప్రవేశం చేసేటప్పుడు పాలు పొంగిస్తే లక్ష్మీదేవి ఉద్భవము అంటారు. ఆ ఉద్భవించినటువంటి లక్ష్మీదేవిని కన్యాదానం చేయాలి. బాగా డబ్బులు వచ్చి బీరువాలో దాచిపెడితే పడుకుంటే నిద్ర పట్టదు, అమ్మో ఎవరు ఎత్తుకుపోతారో అని భయపడకుండా ఉండాలి అంటే కొంత దానం చేయాలి, కొంత పిల్లవాడికి ఇచ్చేయాలి, కొంత గోవులకు ఇచ్చేయాలి, కొంత బ్రాహ్మణులకు ఇచ్చేయాలి. ఎందుకంటే మనం ఇవ్వలేకపోయామనుకోండి, తర్వాత అది ఎవరో తీసేసుకొని మనం అనుకున్నవన్నీ చేయలేకుండా చేస్తారట. అలా చేయకుండా ఉండాలి అని స్వామివారు మనందరినీ ధర్మంగా ఉండేటట్టు చేస్తారట. ఇప్పుడు మనందరం అమ్మవారి తరపున ఉందాము. ఒక్కసారి గట్టిగా అమ్మవారి బలగం ఎలా ఉందో ఇక్కడ చూస్తాము. ఓ లక్ష్మీ మాతాకి. ఈ మైకు పనిచేయట్లేదు మేము ముందు. ఇదే మహిమ, అమ్మ మహిమ. అమ్మ అంటే చాలట అందరూ దాసోహము అంటారు. తల్లి లేదు ఎక్కడ ఈ జన్మ సృష్టి. ఆ అమ్మ స్వామికి అప్పచెప్పే కళ్యాణ వైభవం ఎందుకు చెప్తున్నామంటే, ఈ కళ్యాణంలో అమృత బిందువు రాయబారము అంటారు. రాయబారం అంటే మన అమ్మవారిని స్వామికి అప్పచెప్తే ఏమవుతుంది? ఇంట్లో ఆడపిల్ల పుట్టి పెళ్లి చేస్తే ఏమవుతుంది? మోక్షం కలుగుతుంది. ఏదో మీరు నోటి మాటగా చెప్పింది కాదు. విశ్వంభర పంచభూతా సాక్షిణ్య సర్వదేవతా ఇమాం కన్యా ప్రదాస్యామి పితృణాం కారణాయ వై. ఎప్పుడైతే కన్యను దాస్యామి అని కన్యాదానం చేశారో మనకే కాదు 21 తరముల వాళ్ళకి మోక్షం కలుగుతుంది. మన ఒక్కళ్ళకి కాదట. ఇందాక గోదానం చేశారు, చేస్తే మనొక్కళ్ళకే పుణ్యం. అయితే ఈ కన్యాదానం చేస్తే గట 21 తరముల వాళ్ళకు పుణ్య కార్యక్రమం ప్రారంభం అవ్వబోతుంది. గోవిందా. ఓం ప్రాణానాయం అధశ్రయాది దేవీనాం పాణిగ్రహణముత్తమం.